ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగచేయను. చాలా చక్కటి అద్భుతమైన వాగ్దానం దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పేరులో గొప్ప పేరు ఏంటంటే నమ్మదగిన వాడు. మనము ఆయనని ఎప్పుడు నమ్మవచ్చు. మరి మనకు సహించిన దానికంటే ఎక్కువ శోధనను అనుమతి ఇవ్వడంట. మన దేవుడు అంత గొప్పవాడు. నీవు ఏదైతే తట్టుకోలేకపోతున్నావో అది నీకు ఇవ్వకుండా దేవుడు కార్యం చేస్తాడు. అంతేకాదు, శోధన నుండి మనం బయటపడడానికి మార్గం కూడా ఆయనే ఏర్పాటు చేస్తాడు. ఒకసారి ఒక తండ్రి కొడుకులు పని మీద బయటికి వెళ్తూ ఉంటున్నారు. తండ్రి చేతిలో 2 క్యాన్లు ఉన్నాయి. ఆ యొక్క కుమారుని తల మీద ఒక తట్ట ఉందన్నమాట. అయితే ఎదురుగా తండ్రి ఒక ఫ్రెండ్ వస్తూ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ వాళ్ళని చూసి అంటున్నాడు, ఏంట్రా నువ్వు ఇంత పెద్దగా ఎదిగావు, మరి నీ కుమారునికి అంత పెద్ద బరువైనది ఇస్తున్నావు, మరి నీవు మాత్రము 2 క్యాన్లు పట్టుకొని వెళ్తున్నావా? వాడు చిన్నోడ్రా, వాడికి అంత బరువైనది ఎందుకు ఇస్తున్నావు అంటే తండ్రి అంటున్నాడంట, రే నువ్వు ఇట్రారా ఒకసారి అని చెప్పేసి ఆ ఫ్రెండ్ని పిలిచి, ఇదిగో నేను పట్టుకున్న క్యాన్ నువ్వు కాస్త పట్టుకో అని చెప్పినప్పుడు ఆ ఫ్రెండ్ ఆ యొక్క క్యాన్ పట్టుకున్నాడు. ఆ క్యాన్లో నూనె ఉంది, చాలా బరువుగా ఉంది. 2 క్యాన్లు పట్టుకో, 2 క్యాన్లు చాలా బరువుగా ఉంది. ఈసారి నా కుమారుని యొక్క తట్టని నీ తల మీద పెడతాను, నువ్వు చూడు అని చెప్తాడు. అయితే ఆ కుమారుని తల మీద నుండున్న తట్ట తీసి ఆ యొక్క ఫ్రెండ్ తల మీద పెట్టబోచినప్పుడు ఆ ఫ్రెండ్ చూశాడు. ఆ తట్టలో ఏముందంటే పూలు మాత్రమే ఉన్నాయి, అల్కగా ఉంది. ఆ తట్టను తల మీద పెట్టాడు. అప్పుడు అంటున్నాడు తండ్రి, ఇదిగోరా నా కుమారుడురా, వాడు ఎంత బరువు మోయగలుగుతాడు నాకు తెలుసురా. నేను మాత్రం బరువైనది మోసుకొని వాడికి ఆ పూల తట్టను పెట్టాను. నాకు తెలుసు వాడు ఎంత తట్టుకుంటాడో, ఏ బరువు మోస్తాడో, ఏ బరువు మొయ్యలేడో నాకు తెలుసు అని చెప్పాడు. అలాగే మన దేవుడు కూడా అంతే. మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే మన దేవుడు మనం సహించలేనంత ఇవ్వడు. మనల్ని నాశనం చేయడానికి ఆయన ఉద్దేశం ఎప్పుడూ లేదు. మనకు కీడు కల్పించాలనే ఉద్దేశం దేవునికి ఎప్పుడూ లేదు. మనం ఎన్నిసార్లు పాపాలు చేసినా, మనం ఎన్నిసార్లు నమ్మదగని వారుగా మనం ఉన్నా, దేవుడు మాత్రం నమ్మకమైన వాడు. సహించగలిగినంత శ్రమను అనుమతిస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో మన పాపాల వల్ల మనం భయంకరమైన భారాలు మోస్తూ ఉంటాం. ఆ వెయిట్, ఆ కాడి దేవుని చిత్తం కాదు. యూ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ద వెయిట్స్ ఆఫ్ యువర్ సిన్. నీ యొక్క పాపం నుండి వచ్చే ఆ బరువును దించుకోవాలి. ఎందుకంటే నీ దేవుడు అల్కదైనది పూల తట్టను దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. కాబట్టి అంతేకాదు, నీవు వెళ్ళే మార్గంలో ఆయన నీ తోడుగా వస్తాడు. నీ బరువుని, నీ భారాన్ని ఆయన మోసుకుంటాడు. నీ కుటుంబ బరువు ఉందా, లేక నీకు సమస్యలు, శ్రమలు అనే బరువు ఉన్నాయా, పాపం అనే బరువు ఉందా, లేక మీ ఇంట్లో ఏది అప్పులు ఉన్నాయా, అనారోగ్యం అనే బరువు ఉందా, ఏ బరువు అయినా కూడా దేవునికి అప్పగించండి. ఆయన సమస్తము చేయగలుగుతాడు, ఆ భారము తీసేస్తాడు. అంతేకాదు, నీవు సహించినంత బరువు దేవునికి ఇస్తాడు. కుటుంబ భారమే కావచ్చు, ఉద్యోగ బరువే కావచ్చు, సహించిన అంతకంటే ఎక్కువగా ఇవ్వడు. ఒకవేళ నువ్వు సహించట్లేదు అన్నప్పుడు ఆ మార్గం, తప్పించే మార్గం కూడా దేవుడే చూపిస్తాడు. కాబట్టి ఈరోజు బహుధైర్యంగా దేవుని సన్నిధిలో, దేవా నీవు ఎంతో నమ్మదగిన వాడవు నాయనా, నీవు నా యజమానుడవు, నీవు నా తండ్రివి అని చెప్పి విశ్వాసంతో దేవుని ఏది అడిగినా కూడా ఆయన దయచేయగలుగుతాడు. నీకే భారం ఉన్నా, ఏ బరువు ఉన్నా కూడా ఆ భారము నీవు చక్కగా నిర్వహించగలుగుతావు. ఆ యొక్క బాధ్యత నిర్వహించగలుగుతావు. అది నీకు ఎంత మాత్రం బరువు కాదు, భారం కాదు, నువ్వు సహించగలుగుతావు అని దేవుడు నీకు సహించగలిగిన ఒక శోధన ఇచ్చినా కూడా ఆ శ్రమలు, ఆ శోధన తర్వాత గొప్ప బహుమానం కూడా దేవుడే ఇస్తాడు. గొప్ప ప్రమోషన్ కూడా దేవుడే ఇస్తాడు. గొప్ప రివార్డ్ దేవుడే నీకు ఇస్తాడు. కాబట్టి అంత మంచి యజమానుడు, నమ్మదగిన వాడు మన దేవుడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, అయ్యా మేము అనుకుంటున్నాం ఇది చాలా బరువైనది, ఇది నా వల్ల కాదు అయ్యా, నా వల్ల అయితే ఇది జరగదు, ఇది నేను మొయ్యలేను నాయనా, ఈ కాడికి వద్దు అని మేము అనుకుంటున్నామేమో, కానీ మేము సహించినంతకంటే ఎక్కువగా ఇచ్చే దేవుడవు కాదు నాయన. మా బరువు, బాధ్యతనంతా నువ్వే నిర్వహించుకుంటావు, నువ్వే మోస్తావు, నువ్వే చూస్తావు నాయన. అలాగే నన్ను కూడా నువ్వే మోస్తావు, నా భవిష్యత్తు కూడా నువ్వే మోస్తావు, నా పిల్లల్ని నువ్వే మోస్తావు, నా కుటుంబ భారము నువ్వే మోస్తావు అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో అట్టి వారి ప్రార్థనను అంగీకరించి ఘనపరిచి వారిని ప్రభా తండ్రి, ఆ సహించలేకపోతే ఆ శోధన నుండి తప్పించే మార్గం కూడా నువ్వే
బయలుపరుస్తావని నమ్ముచ్చు ఈ వాగ్దానం మా జీవితంలో స్వీకరిస్తున్నాము నాయన. విశ్వాసముతోనైనా నువ్వు నమ్మదగిన దేవుడు అని నమ్మి స్వీకరిస్తున్నాం. ఈరోజు ఎవరైతే ఈ వాగ్దానాలు విన్నారో నాయన ప్రభ, వారి జీవితంలో వారి యొక్క బరువు నాల్కపరుస్తున్నందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మీ బరువుని బాధ్యత దేవుడే మోస్తాడు. ఒకవేళ నీవు సహించలేకపోతే ఆ సహించలేనంతగా దేవుడు ఇవ్వడు. ఫస్ట్ థింగ్, ఒకవేళ సహించట్లేదు అంటే ప్రభా నువ్వు సహాయం చేయంటే తప్పించుకునే మార్గం కూడా ఆయన ఇస్తారు. చక్కటి వాగ్దానం కదా, అనేకులకు షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే రేపటి దినమందు 3 సర్వీసెస్ సో చర్చ్లో కండక్ట్ చేయబడతా ఉంటుంది. 7:30 సర్వీస్, 10:30 సర్వీస్ SR కన్వెన్షన్స్ గౌలిదొడ్డి ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఉంటుందండి. రావచ్చండి. అండ్ మధ్యాహ్నం సర్వీస్కి కూడా మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటున్నాము. సో డూ కమ్. ఈవినింగ్ సర్వీస్ SCPCలో సో చర్చ్ ప్రేయర్ సెంటర్లో జరుగుతూ ఉంటుంది. 6:30కు మరొకసారి మనము కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ డే, హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. ప్రైజ్ ది లార్డ్.